సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సూపర్ 6 పేరుతో మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు వైఎస్ జగన్. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, ఇష్టానుసారం అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలపై నాతో పాటు మా పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా ట్వీట్ చేస్తారన్నారు జగన్. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తానన్నారు. అరెస్టు చేస్తే మొదట తన దగ్గర నుంచే మొదలు పెట్టాలన్నారు జగన్. సోషల్ మీడియాలో బాబు మోసాలను అంతా ఎండగడతామన్నారు వైఎస్ జగన్. అతలాకుతలమవుతా ఉన్న పరిస్థితుల్లో నీ సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం, నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం, రోజు డైవర్షన్ టాపిక్స్. ఇలాంటి పరిస్థితులు నిన్ను ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మందిపై సోషల్ మీడియా యాక్టివిస్టులపై నువ్వు నోటీసులు ఇస్తావు. 147 మంది మీద కేసులు పెట్టావు. 49 మందిని అరెస్ట్ చూపించావు. నేను చంద్రబాబు నేను ఒకటి అడుగుతున్నా, ఇదిగో నీ మోసం. ఎన్నికల వేళ నువ్వు చెప్పినావు ఇది చేస్తాను అని. ఇదిగో నీ సూపర్ 6. దీనికి కావాల్సిన బడ్జెట్ ఇది 74,000 కోట్లు. నువ్వు చేసినది మోసం కాదా? నువ్వు చెప్పినది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది కాదా అని నేను ట్వీట్ పెడతా ఉన్నాను. నా ఎమ్మెల్యేలు, కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్లు పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తూ ఉన్నాను. ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనూ పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఏమయ్యా నువ్వు చెప్పలేదా ఇవన్నీ? నీ మేనిఫెస్టోలో ఇవన్నీ లేవా? నీ బడ్జెట్ ఇది కాదా? నీ బడ్జెట్లో కేటాయింపులు, వీటికి సంబంధించిన కేటాయింపులు ఇవి ఉండాల్సింది కాదా? మరి ఎందుకు కేటాయింపులు చేయలేదు? చేసినందుకు, చేయనందుకు, మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నీ మీద 420 కేసు ఎందుకు పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరం కూడా ట్వీట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ రూమ్ నుంచి మనకి డీటెయిల్స్ అందిస్తారు. ఇస్మాయిల్, సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ వేశారు. ప్రతి ఒక్కరూ కూడా దాంతో పాటుగా తన ఎమ్మెల్యేలందరూ కూడా ఈ 420 ఈ కేసులకు సంబంధించి కానీ, అలాగే ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో దానికి సంబంధించి పూర్తిగా మేము పోస్టులు పెడతాం, సో ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తామని చెప్పి కూడా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. పూర్తి సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతిరోజు 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే ఒక నిరసన గలం విప్పుతున్నారో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అరెస్టులు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి అనేటువంటి వార్తల నేపథ్యంలో, జరుగుతున్నటువంటి సంఘటనల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. డెఫినెట్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ని ప్రశ్నిస్తామనేటువంటి మాటను ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పేరుతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సూపర్ 6 పేరుతో హామీ ఇచ్చారో ఆ సూపర్ 6లను, హామీలను నిలబెట్టుకోకపోవడం అనేటువంటిది ఇది పూర్తిగా ఒక ఆర్గనైజ్డ్ క్రైము. ఇది 420 కేసు ఎందుకు చంద్రబాబు నాయుడు పైన పెట్టకూడదు? దీనికి సంబంధించి తానే, అంటే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి ఒక ట్వీట్ చేస్తానని, పోస్ట్ చేస్తానని, ఈ ట్వీట్ని తన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు పెడతారు. అదేవిధంగా ప్రజలు కూడా చాలామంది పోస్టులు పెడతారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాను. ఒకవేళ అరెస్ట్ అనేటువంటిది జరిగితే అది నా నుంచే ప్రారంభం కావాలి అనేటువంటి ఒక ఓపెన్
ఓపెన్ ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏవైతే అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ క్యాడర్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే వ్యతిరేకంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతున్నారో వాళ్లకు ఒక భయకంపితుల్ని ఆందోళనకు పరిచేటువంటి ప్రయత్నం జరుగుతుందో దాన్ని ఆపేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. అరెస్ట్ చేయడానికి వస్తే ఐఎమ్ రెడీ అనేటువంటి మాట కూడా ఆయన చెప్పారు. సో డెఫినెట్గా భయపడేది లేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ను నిలదీస్తామనేటువంటి మాటను చాలా స్పష్టంగా చాలా గట్టిగా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఛాలెంజ్ చేస్తామని చెప్పడం అనేటువంటిది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద సంఘటన మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాకి సంబంధించి ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి దమనకాండ నేపథ్యంలో ఎవరు కూడా బహిరంగంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి తప్పులను మాట్లాడకూడదు అనే విధంగా జరుగుతున్నటువంటి చర్యలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే విధంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. డెఫినెట్గా దీన్ని ఆయన ఒక విధంగా మనం ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకుంటే మాట్లాడినటువంటి విధానం చూస్తే అదొక మొరల్ పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఒక డిసెంట్ వాయిస్, కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే కాదు, ఎవరైతే ప్రభుత్వం ఇది తప్పు చేస్తుంది అని చెప్పేటువంటి ఒక డిసెంట్ వాయిస్ ఉందో ఆ డిసెంట్ వాయిస్కి ఒక విధంగా నిరసన గలానికి ఆయన ఇచ్చినటువంటి ఒక బూస్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. సో డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడతాము, ఇది కంటిన్యూగా జరుగుతుంది, మీరు దీన్ని పూర్తిగా అరెస్ట్ల ద్వారా లేదంటే ఒక విధంగా వేధింపుల ద్వారా అడ్డుకోలేరు అనేటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ను జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది. కార్తిక్.